వీటిక డీటెయిల్స్ చూస్తే భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75 ఏళ్ల సంస్కరణ పోస్టల్ స్టాంపును ఓ నాణాన్ని రిలీజ్ చేశారు. గత కొన్నేళ్ల నుంచి సమాజంలో అన్ని రంగాల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వం అసాధారణ రీతిలో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మైథిలి, సంస్కృత భాషల్లో కూడా రాజ్యాంగాన్ని ఆమె ఆవిష్కరించారు. ఉగ్రవాదం నాగరికతకు మచ్చని, జాతీయ భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ముంబై దాడులపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రాణాలు అర్పించిన జవాన్లకు నివాళులర్పించారు. ఉగ్రవాదం మానవ నాగరికతకు మచ్చ అని నినదించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన జీరో టాలరెన్స్ విధానం భారత్ విపత్తుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రపంచ నాయకుడిగా ఉద్భవించిందని చెప్పారు. అయితే ఈ సందర్భంగా జాతీయ భద్రతపై ఎటువంటి రాజీ లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇటీవల వైనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీకి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. వైనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రియాంక గాంధీతో సమావేశమై తెలంగాణ రాజకీయాల గురించి చర్చించారు. అనంతరం ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం భేటీ అయ్యారు. కాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఎంపీలతో సమావేశం అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న తెలంగాణ అంశాలపై ఎంపీలతో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. టూర్లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. మంత్రిత్వ శాఖల ఆధారంగా పెండింగ్ లో ఉన్న అంశాలను పవన్ కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను పవన్ కలిశారు. పర్యాటక రంగంలోని మొత్తం 7 ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలను అందజేసినట్లు చెప్పారు. పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరామని, అందుకు గజేంద్ర సింగ్ షెకావత్ కూడా సానుకూలంగా స్పందించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ నిర్మాణంతో పారిశ్రామిక ప్రగతి సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మిస్తే బీఆర్ఎస్ అమ్ముకుని సొమ్ము చేసుకుందని విమర్శించారు. 1,00,000 కోట్లు విలువైన ఓఆర్ఆర్ ను కేసీఆర్ ప్రభుత్వం కేవలం 7,000 కోట్లకు అమ్ముకుందని ఆరోపించారు కోమటిరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని, తమ నేతలను పార్టీ మారాలని అడుగుతున్నారంటూ ఆరోపించారు. మీరెవరు భయపడవద్దని, వారు బీఆర్ఎస్ ను ఏం చేయలేరన్నారు. అతి చేస్తున్న వారు రాసి పెట్టుకోండి. అయితే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తే మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో ప్రజలు చీకొట్టినా సరే అధికారులను అడ్డం పెట్టుకుని ఎసురుతున్న కాంగ్రెస్ సన్నాహాలను గుర్తుపెట్టుకుంటాం. ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తలాగా ఓవరాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. రేవంత్ రెడ్డి పదవే తుమ్మితో ఉసిపోయే ముక్కులాంటి. ఢిల్లీ వాడికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సర్దైందనుకో, ఇక్కడ తుమ్మిడి ఆయన చూసిపోతుంది. అంటున్నా ఏమన్నా జరగచ్చు. చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుంది ఎవరికి ఎక్కలేదు. మన జిల్లాలోనే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులున్నారో వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు. ఇప్పుడు వరుసగా 5వ సారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను, 5 ఎన్నికల్లో గెలిచిన.
కనీసం మీకు ఎంత తెలివి తక్కువలంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా. ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు, ఏదో 4 మంచి మాటలు చెప్పిపోతారేమో అనుకున్నా. ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే ఆయన బాలల దినోత్సవం పోతే కేసీఆర్ తిట్టుడు, బాలల దినోత్సవం పోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర పోతే అక్కడ కేసీఆర్ తిడతాడు. ఆఖరికి ఆయన బర్త్డే చేసుకొని యాదగిరి పోయాడు, ఆ రోజు కూడా కేసీఆర్ తిడతాడు. సిరిసిల్లకు వచ్చిన ఎట్లా తిరుగుతాడు నీకు తెలిసిన. కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. రైట్. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు మంత్రి సీతక్క. మహిళను లక్షాధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించామని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గణపురంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 53,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు మంత్రి సీతక్క. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి శుభ సందర్భంగా కూడా ఈ సభ నిర్వహించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగం లేకుంటే ఈ భారతీయులకు ఎవరికి కూడా ఎలాంటి హక్కు లేదు. ప్రశ్నించే హక్కు లేకుండా పోయేది, జీవించే హక్కు లేకుండా పోయేది. మరి సెక్యులరిజం అనేటువంటి పదం కూడా, అందరం సమానమైనటువంటి పదం కూడా లేకుండా పోయేది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రచిస్తే దాన్ని ఆమోదింపజేయించినటువంటి మహనీయుడు ఈనాటి మన రాహుల్ గాంధీ మునితాత, ఇందిరమ్మ తండ్రి నెహ్రూ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంస్కరణలు, భూములు పంచాలి, ఇల్లు ఇవ్వాలి, సమానత్వం రావాలి, రిజర్వేషన్లు ఉండాలి. ఇప్పుడు మరి మనమెంతో మనకంతా ఒక కుటుంబంలో 5 కుటుంబ సభ్యులు ఉంటే ఒక రేషన్ కింద 5 కిలోల బియ్యం ఇస్తే సరిపోదు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఎట్లయితే ఉందో ఆ రకంగా అభివృద్ధి ఫలాలు కూడా ప్రతి ఇంటికి చేర్చాలనేటువంటి తపనతోటి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, అక్కడ రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు రాజ్యాంగం నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో మహాధర్నా కొనసాగుతోంది. 5 గంటలుగా గ్రామస్తులు ఆర్డీఓను నిర్బంధించారు. దీంతో ఆర్డీఓ రత్న కళ్యాణి కారులోనే ఉండిపోయారు. జాతీయ రహదారిపై 11 గంటలుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీంతో 4 గ్రామాల ప్రజలు ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇటు మహాధర్నా కొనసాగుతోందన్నట్టుగా తెలుస్తోంది. 5 గంటలుగా ఇటు గ్రామస్తులు ఆర్టీఓను నిర్బంధించారు. దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, కుమరం ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా గత 11 గంటలుగా కూడా ఏదైతే దిలావర్పూర్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులతో పాటు రైతులందరూ కూడా మహాధర్నా అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే దిలావర్పూర్ లో కూడా ఏదైతే మన ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులను నిలిపివేయాలంటూ కూడా గత 10 నుంచి 15 రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కలిసి కూడా సమ్మె కొనసాగి ఏదైతే ఆందోళన చేపట్టింది, ఈ ఆందోళనకు సంబంధించి కూడా గత 15 రోజుల నుంచి కూడా అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఏదైతే 11 గంటల నుంచి కూడా ఈ ధర్నా అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపు ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఈ ధర్నా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంధనాల ఫ్యాక్టరీని ఎత్తివేయాలని కూడా వాళ్ళ డిమాండ్ అవుతున్నది. ముఖ్యంగా కూడా ఏదైతే 4 మండలాలకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా దిలావర్పూర్ జాతీయ రహదారిపై కూడా, ఇటు నిర్మల్ దిలావర్పూర్ జాతీయ రహదారిపై కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. చలిమంటలు వేసుకొని కూడా ఈ ఆందోళన అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఇక అటుగా వచ్చినటువంటి ఏదైతే గ్రామస్తులతో సంప్రదింపులకు వచ్చినటువంటి ఆర్డీఓను కూడా 5 గంటల పాటు కూడా కారులోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక ఆర్డీఓను కూడా బయటికి వెళ్లకుండా కూడా గ్రామస్తులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడికి వాళ్ళకి ఏదైతే గ్రామస్తులకు సర్ది చెప్పి మీ సమస్యను పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం చేస్తాము, అధికారులతో కూడా మాట్లాడతాం, ప్రజాప్రతినిధులతో కూడా మీ దగ్గర తీసుకొచ్చి మాట్లాడిస్తామన్నా కూడా వాళ్ళైతే ససమిరెంట్ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇదైతే ఆందోళన అయితే కొనసాగుతా ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే
ఇంధనాల ఫ్యాక్టరీని అయితే అక్కడి నుంచి ఎత్తేసే వరకు కూడా తమ ఆందోళనతో పాటు సమ్మెను ఏదైతే ఆందోళన అయితే కొనసాగిస్తామని అయితే రైతులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ ప్రాంతంలో మొత్తం రైతులు కూడా వ్యవసాయం పై ఆధారపడి కూడా జీవనం సాగిస్తా ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేస్తే కూడా అక్కడ భవిష్యత్తులో కూడా అక్కడ ఎటువంటి పంటలు పండకుండా కూడా రసాయనతో కూడా పంటలన్నీ కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా రైతులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా కూడా అధికారులు కూడా తమ సమస్యను పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం చేయాలి. లేదంటే కూడా ఈ ఆందోళన తెల్లారి వరకు కూడా కొనసాగిస్తామని అయితే దిలావర్పూర్ రైతులతో పాటు గ్రామస్తులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. మోదీతో తెలంగాణ ప్రతినిధులు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానితో బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. అయితే ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బయలుదేరారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల వారీగా సమస్యలు ప్రధానికి వివరిస్తామంటున్నారు. ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అయితే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రజాస్వామ్య దేశాలకు భారత రాజ్యాంగం దిక్సూచి అని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గడప జిల్లా రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే ప్రజాస్వామ్యానికి బలం భారత రాజ్యాంగం అని తెలిపారు. ప్రతి వ్యక్తికి న్యాయం, సమాన హక్కులు నిర్ధారించడం రాజ్యాంగం వల్లే సాధ్యమవుతోందని చెప్పారు శ్రీకాంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో మేమేం చేయలేదు ఉద్యోగస్తులకు అని చెప్పి మీరు విపరీతంగా ప్రచారం చేశారు. ఉద్యోగస్తులు పూర్తిగా కూడా మా ప్రభుత్వం పైన గతంలో మేము చేసినటువంటి తప్పో ఒప్పో ఆ రోజు వ్యతిరేకించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే నెల రోజుల లోపలనే 28% దాకా ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాన్ని ఊసే ఎత్తట్లేదు. మీరు ఏది చెప్పింది చేయరని అందరికీ తెలుసు, కానీ మోసపుచ్చారు. ఈరోజు అధికారులకు సరైనటువంటి రీతిలో వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వకపోవడం వలన నిన్ననే ఆళ్లగడ్డ దగ్గర జమ్ములదిన్న అనేటువంటి ఒక ప్లేస్లో ఒక ఉద్యోగస్తుడు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఒక అధికారి ఫ్యాన్ కురేసుకొని సచివాలయంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కారణం సరైన డైరెక్షన్స్లో పని ఇవ్వక ప్రభుత్వం, పనిలో ఒత్తిడిలో భాగంగా అతను ఈరోజు సూసైడ్ చేసుకున్నాడు. మరి దానికి బాధ్యత ప్రభుత్వమే కదా. మరి గత ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరికీ సామాజిక న్యాయం జరుగుతోందని తెలిపారు. అయితే జాతీయ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గాంధీ పరివార్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే మోడీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్చవిన్నం చేస్తోందని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. అయితే కులగణనతోనే ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని, ఇందుకోసమే దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలో సామాజిక న్యాయాన్ని అందించింది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. రైట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీరాజ్ అధికారులపై వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలూరుపాడు మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన ఆయన శిలాఫలకాలు ఏర్పాటు చేయకపోవడంపై అధికారులపై మండిపడ్డారు. శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినప్పుడే శంకుస్థాపన చేస్తానంటూ ఇటు వెనుతిరిగిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు నచ్చచెప్పారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కావద్దని అధికారులకు సూచించారు. చాలా ఫ్రీగా ఉంటా, దోస్తులాగా ఉంటా.
రైట్ ఏపీసీఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని సిఐడి అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ దీనికి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు. విజయ్ పాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కాగా సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇసుక ఏపీసీఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని సిఐడి అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ దీనికి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు. విజయ్ పాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కాగా సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ సంజన. మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజుని 2021లో అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్ పై రఘురామకృష్ణరాజు అంత్య వ్యాఖ్యలు చేశారంటే అప్పుడు సిఐడి అధికారులు అయితే తన మీద ఎవరైతే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ లోని రఘురామకృష్ణ నివాసం నుంచి అయితే ఆయన్ని బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయం తరలించారు. ఆ తర్వాత ఆ రాత్రి కస్టడీ తీసుకున్న పోలీసులు ఏదైతే చేశారంటే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నం చేశారని చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అయితే విచారణాధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నియమించిన పరిస్థితి ఉంది. ఈ కేసులో ముఖ్యంగా అప్పుడు జగన్ తో పాటు ఇతరులను కూడా చేసిన ముద్దాయిలుగా నిందితులుగా చేసిన పరిస్థితి ఉండగా అందులో ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే మాజీ సిఐడి అదనపు ఎస్పీ ఎవరైతే ఉన్నారో విజయ్ పాల్ ఇతను ప్రధానంగా దాంట్లో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. మిగతా వారంతా వాళ్ళు ఇచ్చిన సూచనల్ని ఇతను అమలుపరిచారని ఆ టైంలో రఘురామకృష్ణరాజు మీద తీవ్ర స్థాయిలో విచక్షణారహితంగా దాడి చేశారని చెప్పి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతన్ని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టారని చెప్పి రఘురామకృష్ణరాజు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ విచారణలో భాగంగా చూసుకుంటే ఈ నెల 13న అయితే విజయ్ పాల్ అయితే ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. అయితే ఎవరు ఎస్పీ ఏదైతే విజయ్ పాల్ ని ఎంక్వైరీ చేయాలనుకున్నారో విచారణ చేయాలనుకున్నారో దానికి సంబంధించి దాదాపు 50 ప్రశ్నలు అడిగినప్పటికీ వాటిలో ఏ ఒక్కదానికి కూడా విజయ్ పాల్ సరిగ్గా ఆన్సర్ చేసిన పరిస్థితి లేదు. ఏది అడిగినా ప్రధానంగా ఎస్పీ గారు అయితే చూసుకుంటే అసలు చేయడానికి గల కారణం ఏముంది, మీకు ఎవరు ఇలా చేయమని చెప్పారు, అతన్ని కస్టోడియల్లో ఆ స్థాయిలో తీవ్రంగా టార్చర్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పి ప్రధానంగా ప్రశ్నలు అడిగినప్పటికీ వాటికి ఏది అడిగినా కానీ విజయ్ పాల్ నుంచి నోటి నుంచి మాత్రం ఒకటే ఆన్సర్ వస్తుంది, నాకు ఏమి తెలియదు, ఈ కేసుతో నాకు సంబంధం లేదు, నాకు గుర్తు లేదు అనే ఆన్సర్లు మాత్రమే చెప్పిన పరిస్థితి ఉంది. దీని తర్వాత మళ్ళీ ఆయన ఈ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే హైకోర్టు దాన్ని తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ తను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ కావాలని కోరడంతో సుప్రీంకోర్టు దాని మీద మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. అంటే తదుపరి తీర్పు వచ్చే వరకు విజయ్ పాల్ అరెస్ట్ చేయొద్దు, అప్పటి వరకు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూసుకుంటే 24వ తేదీ ఆ కేసును అయితే విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఆ కేసును అయితే కొట్టివేస్తుంది. దీంతో ఈ రోజు విజయ్ పాల్ అయితే మళ్ళీ ఒంగోలు ఎవరైతే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీఆర్ దామోదర్ గారు ఎవరైతే ఉన్నారో ఇది ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు హాజరుపరిచిన పరిస్థితి. ఉదయం 11 గంటల సమయంలో ఈ విజయ్ పాల్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇప్పుడైతే విజయ్ పాల్ అరెస్ట్ చేసినట్టయితే ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకటించారు. ఇక్కడి నుంచి గుంటూరు తరలిస్తున్నట్టయితే మాకైతే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్. నటి జత్వ